ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే డాక్టర్ శ్రీనివాస్ తమ వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాజేశ్వరి పరిస్థితిని అంచనావేసి ఆమెకు తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు మరియు తేలికపాటి గుండెపోటు లక్షణాలు కనిపించాయని గుర్తించారు. మరోక్షణం ఆలస్యం చెయ్యకుండా ఆయన ఇరుగుపొరుగువారి సహాయంతో తన భార్యను తాము పనిచేసే కార్పొరేట్ వైద్యశాలకి తరలించారు. ఆమె అత్యవసర విభాగంలో ప్రాణాలను నిలబెట్టే పడకపై చేరాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్ లాక్ లోపటి నుండి వేయబడి ఉంటే నేరస్తులు ఎలా లోపలికి రాగలిగారు? తిరిగి బయటకు వెళ్లిన తర్వాత ఆ ఎలక్ట్రానిక్ లాక్ని లోపలి నుండి ఎవరు బంద్ చేశారు? అన్వితకు తప్ప ఇంకెవరికీ ఆ పాస్వర్డ్ తెలియదు కదా? ఇవి మొదట శ్రీనివాస్కు తలెత్తిన అనుమానాలు. డాక్టర్ శ్రీనివాస్కు గత రాత్రి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. అన్విత స్పందించకపోవడంతో ఆందోళన చెందిన ఆయన వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఫోన్ చేసిన కొద్దిసేపటికే 2-3 మంది కానిస్టేబుళ్లు ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో స్టేషన్లో ఎలాంటి ఉన్నతాధికారి డ్యూటీలో లేకపోవడంతో ప్రారంభ విచారణను వారికి సాధ్యమైనంత మేర నిర్వహించారు. కాని పరిస్థితి ఏదో తీవ్రమైందని వారు కూడా వెంటనే గుర్తించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో అన్వితతో మా చివరి ఫోన్ కాల్ జరిగింది. హైదరాబాదులో అన్నయ్య కొడుకు పెళ్లి ఏర్పాట్లలో మేమంతా నిమగ్నమై ఉన్నాం. అందుకే ఆ తర్వాత ఆమెను సంప్రదించలేదు అని విచారణలో డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అన్విత ఇంజనీరింగ్ చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతుండడంతో ఆ వేడుకకు రాలేదు. శుక్రవారం రాత్రి హత్య జరిగిన వెంటనే ఆయన స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన కళ్లలో దుఃఖం, కోపం, నిస్సహాయత మాత్రమే ఉన్నాయి. అయితే పోలీస్ స్టేషన్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ రాత్రి పట్టణంలో ఒక ముఖ్య వ్యక్తి పర్యటన ఉండడంతో ఉన్నతాధికారులంతా భద్రత ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ హోదాను గౌరవిస్తూ ఫిర్యాదు నమోదు చేసినప్పటికీ వారి తొలి స్పందన ఆశించినంత తీవ్రంగా లేదు. కేవలం 2 కానిస్టేబుళ్లను ఇంటికి పంపించి, సర్, ఇల్లు బయటకు నుండి లాక్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఉదయం సమగ్రంగా పరిశీలిస్తాం. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి తిరిగి వెళ్లిపోయారు. రాత్రి సమయంలో ఆ ఇంటికి జరిగినది కేవలం ఒక పైపై పరిశీలన మాత్రమే. సంఘటన స్థలాన్ని వెంటనే మూసివేయడం, ఆధారాలు చెదరకుండా ఉండేలా రక్షించడం, శవపరీక్షకు ముందు అవసరమైన ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడం ఇవన్నీ అత్యవసరంగా చెయ్యాల్సిన చర్యలు. కాని ఆ కీలకమైన మొదటి గంటల్లో ఏదీ జరగలేదు. ఆ నిశ్శబ్ద గృహం, దాని మధ్యలో దాగిన భయంకర నిజాన్ని చెప్పబోయే అన్నీ ఆధారాలు ఆ రాత్రి సాక్షిగా నిలిచిపోయాయి. ఇంకా ఉంది నిషిద్ధి హంతకుడు ధారావాహిక 3వ భాగం త్వరలో.